ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్పదలుచుకున్నానంటే మాకు తెలుసు, చూశాం. పేదల బాధలు అర్థాలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే పేదలు బడుగు బలహీన వర్గాల కోసం కాలనీలు కట్టించగలదు, అవసరమైతే ఇల్లు ఇవ్వగలదు. అందుకే ఇంత గట్టిగా నేను చెప్పదలుచుకున్నాను. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే 10 ఏళ్లు పాలన పూర్తయిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఆలోచన చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, నీడలేనటువంటి ప్రజానికానికి ఆత్మగౌరవంతో బతకాలనేటువంటి భార్య పిల్లలతో ఉంటున్నటువంటి ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి. ఆ ఇంటి ఖర్చు అవసరమైతే 5 లక్షల రూపాయలైనా శాంక్షన్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లని మళ్లీ కట్టిస్తున్నామనంటే పేదల ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది కాబట్టే మనం ఈరోజు చేయగలుగుతా ఉన్నాం. మరి 10 ఏళ్లు ఏం చేశారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు కట్టించలేకపోయారని నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను. ప్రశ్నించండి, ఆలోచించండి. ఈ వైరా పట్టణంలో ఉన్న ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినవి. ఈ ఊళ్ళో కరెంట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఈ ఊళ్ళో హాస్పిటల్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఈ ఊళ్ళో కాలేజీ పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది, ఈ ఊళ్ళో డిగ్రీ కళాశాల పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ ఇచ్చినటువంటి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని వైరా పట్టణంలో శాంక్షన్ చేసి రూమ్ పూజ చేసి పనులు నడిపిస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. 100 పడకల ఆసుపత్రిని తిరిగి రామ్దాస్ నాయక్ గారు శాసనసభ్యుడు అయిన తర్వాత వైరా పట్టణంలో ఉన్నటువంటి పేదలకు వైద్యం కావాలని చెప్తే 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేసి భవిష్యత్తులో ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి పేదలకు వైద్య ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేశాం. ఈ పట్టణంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలకి నిధులు కావాలని అంటే 10 ఏళ్లు రూపాయి ఇవ్వలేదు. కూలిపోతున్నా కానీ, కిటికీలు లేకుండా ఉన్నా కానీ, గోడలు పడిపోతున్నా కానీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వాన్ని చూశాం. సంవత్సరం తిరగకుండానే శాసనసభ్యుడు నన్ను తీసుకొని వచ్చి కళాశాల చూపించి, అన్న ఈ జూనియర్ కాలేజ్ కి నిధులు కావాలంటే అక్కడి నుంచే మాట్లాడి ఎగ్జామ్ చేసి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి జూనియర్ కళాశాలకి నిధులు ఇచ్చాం. కావాలని అడిగితే ఒక్క జూనియర్ కళాశాల కాదు, భవిష్యత్తులో ఈ పట్టణంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదగాలి, ఉద్యోగ అవకాశాలు పొందాలనేటువంటి ఆలోచనతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ని కూడా ఈ వైరాకి శాంక్షన్ చేసింది కూడా మన ప్రభుత్వమే. మిత్రులు ఆలోచన చేయండి. పాలిటెక్నిక్ కళాశాల శాంక్షన్ చేశాం, ఇది మామూలు విషయం కాదు. అంతెందుకు, నిన్నటికి నిన్న ఈ ప్రాంతం నుంచి నేను పోతా ఉంటే శాసనసభ్యులు మమ్మ ఆపి మూల మీద ఉన్నటువంటి అడ్డ రోడ్లో ఉన్నటువంటి అనేక దశాబ్దాలుగా పక్కన చిన్న బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తులు తొలగించి 5 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళకి పక్కాగా గదులు కట్టించి వాళ్ళ స్థలాలు వాళ్ళకి షాపులు ఇస్తే ఆదాయంతో పాటు ఈ పట్టణానికి కూడా అందంగా ఉంటుంది. లేకపోతే మోడు వారిని గోడలతో వచ్చి పోయే వాళ్ళు చూసి ఇదే పట్టణం అని అడుగుతున్నారన్నా, ఇది శాంక్షన్ చేయాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడే ఎగ్జామ్ చేసి ఫైల్ పంపించమని చెప్పాం. పొగ్గులో తప్పనిసరిగా దీన్ని శాంక్షన్ చేసి తీసుకొని వస్తాం. భవిష్యత్తులో వైరా పట్టణానికి ఇది వడివడిగా పెరుగుతా ఉంది. దీనికి కావలసిన వసతులు ఏర్పాటు చేయాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోకపోతే పెరిగేటువంటి పట్టణానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఆలోచనతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన సర్క్యులేట్ చేయమని చెప్పాము ఫైల్ని. అది ప్రాసెస్ లో ఉంది. భవిష్యత్తులో వైరా పట్టణం మనకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి
అండగా ఉన్నటువంటి వైరా ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆధారపడి ఉన్నది కేవలం వ్యవసాయంపై ఉన్నటువంటి ఆదాయం తప్ప వేరే పరిశ్రమలు ఏమీ లేవు. ఇక్కడ వైరా పట్టణంలో ఉన్న వైరా పట్టణ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల రైతాంగ సోదరులు కానీ రైతు కూలీలు కానీ బిడ్డలు వచ్చి చదువుకుంటే వైరా పట్టణానికి రావాలి. అది బాగుంటేనే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో గతంలోనే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కావాల్సిన విధంగా లైనింగ్ శాంక్షన్ చేశాం. మళ్ళీ తిరిగి ఆగిపోయిన దాన్ని రెండో ఫేజ్ తిరిగి మళ్ళీ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పనులు సాగిస్తాం. ఇటువంటి చెరువు పెద్ద ఎత్తున మనం వాడుకోవాలనేటువంటి ఆలోచన పెరుగుతున్న పట్టణ వాసులకి సాయంత్రం అయితే కుటుంబాలు కనీసం ఎక్కడో ఒక దగ్గర పిల్ల పాపంతో కూర్చోటానికి ప్రదేశం లేదనేటువంటి ఆలోచనతో ఉన్న చెరువుని పెద్ద ఎత్తున మనం ఎందుకు ఆలోచన చేయకూడదని చెప్పి పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే బహుశా చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎక్కడ. పాత వాళ్ళందరికీ తెలుసు పాత గ్రామ పంచాయతీ ఎక్కడ ఉందో. చెరువు ఒడ్డున ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీని ఈ ప్రధాన రహదారి పైన ఆనాడు దుర్గా ప్రసాద్ గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ బిల్డింగ్ అని కట్టించి వారి గుర్తుగా ఇక్కడ ప్రధానమైనటువంటి బిల్డింగ్ కట్టించాం. ఆ పాత బిల్డింగ్ అక్కడ నుంచి ఇక్కడ చెరువు ఒడ్డు వరకు చెరువు వాళ్ళు మొత్తం కూడా ఒక ప్రధానమైనటువంటి వాకింగ్ ట్రాక్ డెవలప్ చేయడమే కాకుండా పిల్లలందరికీ ఫుడ్ కోర్ట్స్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసి చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసి ఒక పెద్ద టూరిజం ప్రాజెక్ట్ గా చేయడానికి ఇప్పటికే ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. అలాగే మిత్రులారా వైరా పట్టణానికి సంబంధించి ఈ రోజు మనం ఏం ఆలోచన చేస్తున్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం, ఆ ఇండోర్ స్టేడియం మనం పునాదులేసాం, తిరిగి మనమే ప్రారంభిస్తా ఉన్నాం. మధ్యలో ఉన్న 10 ఏళ్లు ఏమైపోయారో తెలియదు. ఇండోర్ స్టేడియంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఆనాటి మన ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఈరోజు ఆ రకంగా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ కంటే కూడా ఒక స్కూల్ ని 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ పిల్లలందరూ కలిసి ఒకటే ప్రాంగణంలో చదువుకునేటట్టుగా ప్రపంచ స్థాయితో పోటీ పడే స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వైరా పట్టణంలో